సర్పంచ్ మాజీ సర్పంచ్ని. ఎట్లుంది తెలంగాణలో రైతుల పరిస్థితి? ఎట్లుంది రైతుల పరిస్థితి వాళ్ళ ఘోరంగా ఉన్నది. 15,000 ఇస్తా అని చెప్పి మాటిచ్చి అసలు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వడం పరిస్థితి కాంగ్రెస్ ఉంది. 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు కూడా ఏమి ఇవ్వడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు 6,000 మిగులుతానే. ఉచిత బస్సుకు పోయేవారు మామూలుగా చిట్టిలే తప్ప పల్లెటూరులో ఎవరికి వర్తిస్తుంది. వాళ్ళకి సంబంధాలు కూడా లేదు. అసలు ప్రతి ఆడవిళ్ళ పొద్దున లేచి మనం పని చేసిన వాళ్ళకైతే బస్సు అవసరమే లేదు. ఆ బస్సు పెట్టి కూడా వేస్తే మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది తప్ప మన తెలంగాణలో హైదరాబాద్ కే వర్తిస్తుంది తప్ప పక్క ఉన్న నియోజకవర్గాలకు బస్సు అవసరం లేదు. పల్లెటూరులకు పెద్దగా అవసరం లేదు. ఉన్న గ్యారంటీలు ఏవి రేవంత్ రెడ్డి కరెంట్ ఎట్లా వస్తుంది రైతులకు? కరెంటు ఒక గంటలలో 3 సార్లు కట్ అవుతుంది అన్న కరెంట్ విలేజ్లలో. గంటకు 3 సార్లు కట్ అవుతుంది పోతుంది. మరి మీరేమో కరెంట్ పోతుంది అంటారు, మరి మీరు అబద్ధం ఆడుతుర్రా? సీఎం పేపర్లో పెద్ద హెడ్లైన్ పడుతుంది ఏమని, కరెంటు పోయింది అనుకోండి సస్పెండ్ చేస్తా అధికారిని డైరెక్ట్ చెప్తా ఉంటాడు. రేవంత్ రెడ్డి తరఫున ఎవరినో పంపించి చూడమాను విలేజ్ ఖచ్చితంగా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఆయన వచ్చి ఒకసారి మరి ఎట్లుంటుంది ఇక్కడ చేవెళ్ళలో ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? ఖచ్చితంగా తెలుసని మన గణేశ్వర గెలుస్తారు. ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ తోటి. ఎందుకు మరి రంజిత్ రెడ్డి కూడా వెళ్తాడు అంటారు? రంజిత్ రెడ్డి ఒక గుడ్ల స్కామింగ్, స్కామింగ్, అన్ని దొంగ. ఏ ప్రభుత్వం ఉంటే ఆయన ఎమ్మడి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఎవరికి ఎంపీ ఉండగా ఎవరికి గెలిచి మీకు 5 ఏళ్ళు సేవ చేస్తా గెలిపియండి అంటున్నాడు. ఏమీ చేయలేడు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు గాని, నవాపేట గాని, మోహన్పేట గాని ఒక బైక్ మీద పోవాలంటే 6 గజాల గుంతలు, మొత్తం గుంతలు, 6 ఫీట్ల గుంతలు తప్ప ఒక రోడ్ వేయలేడు, ఒక ఏమీ చేయలేడు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంకా అధ్వానమే. కొండ విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు అసలు ఎవరైనా గుర్తుపట్టాడు. మోడీని చూసేస్తారు అంటాడు. ఒకటి మోడీని చూసేయరు, కొండను చూసేయరు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటారు కొంతమంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక మంత్రి ఏమన్నాడు అంటే, హరీష్ రామ్ ఏమో ప్రాజెక్టులు కట్టి అక్కడ దొరికిపోయిండు, లిక్కర్ స్కామ్ లో కవిత దొరికిపోయింది, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ దొరికిపోయిండు, కాలు ఇరిగి కేటీఆర్ పడుకుండు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అసలు బీఆర్ఎస్ ఉండదు అని ఒక మంత్రి అంటున్నాడు. ప్రాజెక్టు ఖచ్చితంగా పెద్ద సముద్రం ప్రాజెక్టు కింద చూసుకుంటారు కాబట్టి 2 పిల్లలు పొంగడం పెద్ద కథ కాదు. కనీసం మన ఇల్లు కూడా పెట్టుకుంటప్పుడు ఒక మేస్త్రితో చిన్న ప్రాబ్లం కూడా జరుగుతుంది. ఆ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దాని చేయక దాని ఏదో అడ్డం పెట్టుకొని, ఫోన్ ట్యాకింగ్ అని అడ్డం పెట్టుకొని ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఏదో ఒకటి దాని పబ్లిక్ ను మైండ్ టర్న్ ఓవర్ చేసాడు తప్ప రేవంత్ రెడ్డి జరుగుతూ ఏమీ లేదు. పార్టీ మారిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతారా మీ ప్రజలు? వాళ్ళు పార్టీ మారిన వాళ్ళంతా వాళ్ళు వేస్ట్ మనసు మా ఉద్దేశం. అంతేనా? చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచే? మాణిక్యం శంకర్పల్లి, ప్రెజెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నావు. ఎట్లా మార్కెట్లో ఎట్లా ఉన్నది ఇప్పుడు? అంతా బాగుంది. కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మార్కెట్లో ఒడ్లు బాగా వస్తున్నాయా, బాగా పండినాయా ఇప్పుడు? ఎందుకు నీళ్ళు ఇట్లా రాలేదా? కరెంట్ లేవా? అంటే నువ్వు మార్కెట్ నీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే నువ్వు ప్రజలకు ఏది నీ మార్కెట్ కాబట్టి మొత్తము వ్యవసాయం చేసే వాళ్ళు నీకు ఒక అవగాహన ఉంటుంది. రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. కరెంటు మళ్ళీ పోతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బాగా చక్కగా సప్లై అయ్యేది. కరెంటు ఇప్పుడైతే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సీఎం హోదాలో ఆయన కరెక్ట్గా మాట్లాడతలేడు. ఆయన హోదాకు సంబంధించి ఆయన హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి, ఉందాగా మాట్లాడాలి. బెటర్గా కేసీఆర్. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎక్కడ? చేవెళ్ళలో. కాసన్ జ్ఞానేశ్వర్. ఎందుకు మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇది మన పెద్ద తేడా లేదు కదా అన్న. ఇప్పుడు మనకు ఎలక్షన్ ఏదైనా కూడా పెద్ద తేడా లేదు కదా. ఒక 2% 3% కొంచెమే ఉంది కదా. ఇప్పుడు ఇదంతా చూసి ఇప్పుడు కేసీఆర్ ఈ జనాలను చూస్తే మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు కాసన్ జ్ఞానేశ్వర్ ఇప్పటి వరకు కూడా మనకి ఏం చేయలేడు కదా. ఈ 10-15 ఏళ్ళ మనకు లైన్లో లేడు కదా. అయినా సరే ఇంత జనాలు వచ్చారు, ఇంత పబ్లిక్ వచ్చారు. ఎందుకోసం మనం కేసీఆర్ కోసం వచ్చారు. మన ప్రభుత్వం ఉండాలి, బాగుంటుంది, గెలిపేయాలి ఖచ్చితంగానే. ఈ చీకట్లో కూడా ఇంతమంది జనాలు వచ్చారు, ఎంత పబ్లిక్ ఉన్నారు. బయట కూడా మొత్తం అంతగానే. కొండ విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి? కొండ విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కానీ ఇప్పుడు మన పార్టీ పరంగా అయితే మనకు కాసన్